న్యాయం సమయానికి దక్కలేదంటే అన్యాయం జరిగినట్టే. మనకు కోర్టుల మీద నమ్మకం ఉందని చెబుతూ ఉంటాం, నిజమే. కానీ ఆ నమ్మకం నిజం కావడానికి ఏళ్లు పడుతుంది. అప్పటికే పిటిషన్ వేసిన వారు, బాధితులు, అమాయకులు అలసిపోతారు. మరికొంతమంది అయితే చనిపోతారు కూడా. ఇదే విషయంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టు వాయిదాలతో జనం విసిగిపోతున్నారు, ఇదే పెద్ద శిక్షగా భావిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే లోక్ అదాలత్ ద్వారా తొందరగా పరిష్కారాలు చేయాలని సూచించారు. సరిగ్గా ఆయన ఈ కామెంట్ చేసిన మరుసటి రోజే ఓ అభాగ్యుడికి న్యాయం జీవితకాలం ఆలస్యం తర్వాత దక్కింది. బహుశా స్వర్గానికి దారి ఉంటే అతనికి ఈ సంతోషకరమైన విషయం తెలిసేదేమో. కానీ పోరాడి పోరాడి అలసిపోయాడు ఆ వ్యక్తి. కోర్టులు, న్యాయవాదులు అలసిపోలేదు, కానీ ఆ అమాయకుడి అలసటకు మాత్రం గుండె కూడా సహకరించలేదు. కానీ న్యాయం మాత్రం దక్కింది. కన్నీళ్లు తెప్పించే ఈ కథ వెనుక వ్యవస్థలోని లోపాలు, న్యాయ వ్యవస్థలోని లోటుపాట్లను మరోసారి గుర్తు చేసింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెదకొండవెల్లిలో ఉండేవారు గుండెల పోచయ్య. ఇతనికి 2 కొడుకులు. అయితే అతని తల్లి వయసు మీద పడి మంచాన్నే ఉండేది. ఆమెకు కుటుంబ సభ్యులే సపర్యలు చేసేవారు. కానీ 2013 ఫిబ్రవరి 1న పోచయ్య తల్లి ఉదయాన్నే చెట్టుకు వెళ్లాడుతూ చనిపోయి కనిపించింది. దీంతో పోచయ్య తల్లిని చంపాడని పోలీసులు అరెస్ట్ చేశారు. పోషించలేక నువ్వే చంపేశావు, ఈ టవల్ కూడా నీదేనంటూ పోలీసులు దుబ్బాక కోర్టులో ఛార్జ్ పిటిషన్ పత్రాలను నమోదు చేశారు. దాదాపు కేసు విచారణ 2 ఏళ్లు సాగింది. విచారణ చేసిన అధికారులు పోస్టుమార్టం నివేదిక ఇచ్చిన డాక్టర్ల వాంగ్మూలాలను పరిశీలించారు. దీంతో 2015 జనవరి 12న పోచయ్యకు దుబ్బాక కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీంతో పోచయ్యను చర్లపల్లి ఓపెన్ జైలుకు తరలించారు. పోచయ్య చిన్న కొడుకు దావి తన తండ్రి జైలుకి వెళ్లడంతో తట్టుకోలేకపోయాడు. హైకోర్టులో అప్పీల్ చేశాడు. బెయిల్కి అప్లై చేయగా నాడు ఆ పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. ఆ కేసు విచారణ సాగుతూనే ఉంది. ఇక 2018లో పోచయ్యకు పెరోల్ ఇవ్వాలని హైకోర్టును కోరాడు. ఇక విచారణ ఆలస్యం కావడంతో హైకోర్టు పెరోల్ ఇచ్చింది. 2018 ఆగస్టు 15న స్వేచ్ఛా వాయువులు పేల్చాలనుకున్నారు ఆయన. అంటే బయటకు వెళుతున్నాను అనుకున్నాడు. అయితే సడన్ గా ఆగస్టు 14నే చర్లపల్లి జైలు అధికారుల నుంచి ఫోన్ వచ్చింది. దీంతో తమ తండ్రిని ఇంటికి తీసుకెళ్లమని చేసి ఉంటారని భావించారు పోచయ్య కొడుకులు. కానీ వారికి ఫోన్లో విషాదకరమైన వార్త చెప్పారు. మీ నాన్నకు గుండెపోటు వచ్చింది, గాంధీలో చేర్పించాము, వచ్చి చూసుకోండి కుటుంబ సభ్యులకు చెప్పారు అధికారులు. ఇక హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి వెళ్లారు. వెళ్లగానే మీ నాన్న చనిపోయాడని జైలు అధికారులు చెప్పారు. దీంతో పోచయ్య భార్య సహా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. తమ తండ్రి 5 ఏళ్ల తర్వాత ఇంటికి వస్తున్నాడు, సంతోషంగా ఆయన జీవిత చరమాంకంలో చూసుకుందామనుకున్నారు కొడుకులు. కానీ తమ ఇంటికి తండ్రి శవాన్ని పోలీసులు పంపించారని పోచయ్య కొడుకులు కన్నీరు మున్నీరయ్యారు. నాడు జైలు అధికారులు నిర్లక్ష్యంగానే మా నాన్న చనిపోయాడని కుషాయిగూడ పోలీసులకు చిన్న కొడుకు దావీద్ ఫిర్యాదు చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఆగస్టు 15వ తేదీన ప్రాణాలతో సంతోషంగా ఇంటికి వస్తాడనుకున్న రోజే పోచయ్య అంత్యక్రియలు చేశారు కుటుంబ సభ్యులు. అలా పోచయ్య కేసు మరుగున పడింది. అయితే తాజాగా 10 ఏళ్లకు పైబడిన కేసులను పరిష్కరించాలని హైకోర్టు వేగంగా విచారణ చేపట్టింది. ఈ సమయంలోనే పోచయ్య కేసు కూడా జడ్జి ముందుకొచ్చింది. పోచయ్య నేరాంగీకార పత్రం ఆధారంగా సెక్షన్ 161 సిఆర్పిసి ఆధారంగా పోలీసులు షార్ట్షీట్ దాఖలు చేశారు. దాని ప్రకారమే కింది కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించిందని జడ్జి తీర్పును చదివారు. కానీ ఈ తీర్పుపై హైకోర్టు జడ్జి విస్తుపోయారు. కేవలం నిందితుడి నేరాంగీకార పత్రం ఆధారంగా శిక్ష వేయడానికి వీల్లేదు, సరైన సాక్ష్యాలను కోర్టు ముందుంచాలని తేల్చింది. దీంతో ఆ సమయానికి ఎవరూ కూడా సాక్ష్యం ఇచ్చేందుకు కోర్టుకు రాలేదు. పైగా ఒక డాక్టర్ హత్య, ఆత్మహత్య అని నిర్ధారించలేరు. కింది కోర్టు కూడా సంశయం వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేసింది. ఆ వెంటనే పోచయ్య అప్పీల్పై తీర్పునిచ్చింది హైకోర్టు. పోచయ్యను నిర్దోషిగా తీర్పునిస్తూ వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. కింది కోర్టు తీర్పును హైకోర్టు కొట్టేసింది. కాకపోతే జైలు నుంచి వెంటనే విడుదల కావడానికి పోచయ్య బతికిలేరు. జైలు జీవితం గడపలేక ఆయన పెరోల్ కోసం ఎంతో ఎదురు చూశారు. కొడుకుల బాధను చూసి కూడా పోచయ్య బక్కచిక్కిపోయారు. చివరకు పెరోల్ వచ్చే సమయానికి పోచయ్య బతికిలేరు. ఆయనకు కోర్టు వాయిదాలతో న్యాయం 10 ఏళ్లకు దక్కింది. కానీ ఆ న్యాయాన్ని అనుభవించేందుకు పోచయ్య లేరు. ఈ విషయం తెలిసిన పోచయ్య కొడుకులు జైరాజ్ దావీదులో ఆనందం వ్యక్తం చేశారు. మా నాన్న తీర్పు మాకు సంతోషం కలిగించింది, కానీ ఆయన లేరని కన్నీటి పర్యంతమయ్యారు వారు. అయితే ఓ ఖైదీ చనిపోయినా కూడా హైకోర్టుకు ఎందుకు సమాచారం అందలేదంటే దాని వెనుక ఓ విషాద కథ ఉంది. పోచయ్యను బయటకు తీసుకొచ్చేందుకు కొడుకులు ఏర్పాటు చేసుకున్న లాయర్ కూడా చనిపోయారు. దీంతో అతని కుటుంబ సభ్యులు కూడా ఈ కేసు గురించి మరిచిపోయారు, వదిలేశారు కూడా. ఇప్పుడు 10 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉన్న కేసులను విచారిస్తూ ఉండగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ కేసు గురించి తన ముందున్న వివరాలతో వాదనలు వినిపించారు. కోర్టు ఆ వాదనలను వ్యతిరేకిస్తూ పోచయ్యను నిర్దోషిగా ప్రకటించింది. అయితే చనిపోయిన వ్యక్తి కేసును హైకోర్టు ఎందుకు విచారించిందంటే సమాచార లోపం కారణంగా. మామూలుగా జైల్లో ఖైదీ చనిపోతే ఆ సమాచారాన్ని సెషన్స్ కోర్టుకు అందజేస్తారు. ఖైదీ అప్పీల్ పెండింగ్లో ఉన్నప్పుడు సదరు నిందితుడు చనిపోతే పబ్లిక్ ప్రాసిక్యూటర్కు సమాచారం ఇవ్వాలి, అతను హైకోర్టుకు సమాచారం ఇస్తాడు.
ఆ ఇన్ఫర్మేషన్ వస్తే ఖైదీ చనిపోయిన విషయాన్ని కోర్టు నమోదు చేసి ఆ కేసును మూసేస్తుంది. కానీ పోచయ్య విషయంలో మాత్రం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆఫీస్కు సమాచారం లేదు. ఇక పోచయ్య లాయర్ కూడా బ్రతికిలేరు. దీంతో ఈ కేసును విచారించి పెద్దకుంటల పోచయ్యను నిర్దోషిగా ప్రకటించింది హైకోర్టు. అయితే ఇప్పుడు మరో విషాదకరమైన వార్త కూడా బయటకు వచ్చింది. నిందితుడు నిర్దోషిగా తేలడంతో ఓపెన్ జైల్లో కూలి పనిచేసిన పోచయ్యకు 20,000 రూపాయలు వస్తాయని అధికారులు తేల్చారు. వాటిని వెంటనే పోచయ్య పేరు మీదే కుటుంబానికి పంపారు. కానీ పోస్ట్ ఆఫీస్ అధికారులు మాత్రం చనిపోయిన వ్యక్తికి తాము మనీ ఆర్డర్ ఇవ్వలేమని వెనక్కి పంపేశారు. తాము అధికారుల సాయం కోరినా కూడా నాన్న కష్టం సైతం తమకు దక్కలేదని కన్నీటి పర్యంతమయ్యారు పోచయ్య కొడుకులు. పెద్ద కొడుకు జైరాజ్ గ్రామంలోనే కూలి పని చేసుకుంటూ కుటుంబంతో జీవనం సాగిస్తున్నారు. చిన్న కొడుకు దావీద్ హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ తన తల్లిని పోషిస్తూ ఉన్నాడు. భార్యా పిల్లలతో ఉంటున్నారు. అలా తండ్రి గురించి ఆవేదన చెందిన ఆ బిడ్డల జీవితం ఇలా విషాదంగా మారింది. కోర్టు వాయిదాల వల్ల న్యాయం జీవితకాలం కాదు, స్వర్గానికి వెళ్ళిన తర్వాత పోచయ్యకు దక్కింది. మరి మన భూమి మీద నుంచి స్వర్గానికి దారి లేదు కదా. ఈ విషయాలన్నీ అతనికి తెలియజేయడానికి కేవలం మనం విని సంతోషించడమే. ఆయనకు మాత్రం నిర్దోషని కోర్టు చెప్పిన సంతోషకరమైన వార్త వినే ఛాన్సే లేదు. ఆ బాధలోనే అలిసిపోయిన ఆయన తీర్పుకు ముందే గుండాగి పరలోకానికి వెళ్ళిపోయారు. ఇది పోచయ్య దేనగాథ. న్యాయ వ్యవస్థ తీర్చవలసిన బాధ. మరి పోచయ్య కథపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యాయం సమయానికి దక్కలేదంటే అన్యాయం జరిగినట్టే. మనకు కోర్టుల మీద నమ్మకం ఉందని చెబుతూ ఉంటాం, నిజమే. కానీ ఆ నమ్మకం నిజం కావడానికి ఏళ్లు పడుతుంది. అప్పటికే పిటిషన్ వేసిన వారు, బాధితులు, అమాయకులు అలసిపోతారు. మరి కొంతమంది అయితే చనిపోతారు కూడా. ఇదే విషయంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టు వాయిదాలతో జనం విసిగిపోతున్నారు, ఇదే పెద్ద శిక్షగా భావిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే లోక్ అదాలత్ ద్వారా తొందరగా పరిష్కారాలు చేయాలని సూచించారు. సరిగ్గా ఆయన ఈ కామెంట్ చేసిన మరుసటి రోజే ఓ అభాగ్యుడికి న్యాయం జీవితకాలం ఆలస్యం తర్వాత దక్కింది. బహుశా స్వర్గానికి దారి ఉంటే అతనికి ఈ సంతోషకరమైన విషయం తెలిసేదేమో. కానీ పోరాడి అలసిపోయాడు ఆ వ్యక్తి. కోర్టులు, న్యాయవాదులు అలసిపోలేదు, కానీ ఆ అమాయకుడి అలసటకు మాత్రం గుండె కూడా సహకరించలేదు. కానీ న్యాయం మాత్రం దక్కింది. కన్నీళ్లు తెప్పించే ఈ కథ వెనుక వ్యవస్థలోని లోపాలు, న్యాయ వ్యవస్థలోని లోటుపాట్లను మరోసారి గుర్తు చేసింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెదకొండవెల్లిలో ఉండేవారు గుండెల పోచయ్య. ఇతనికి 2 కొడుకులు. అయితే అతని తల్లి వయసు మీద పడి మంచాన్నే ఉండేది. ఆమెకు కుటుంబ సభ్యులే సపర్యలు చేసేవారు. కానీ 2013 ఫిబ్రవరి 1న పోచయ్య తల్లి ఉదయాన్నే చెట్టుకు వేలాడుతూ చనిపోయి కనిపించింది. దీంతో పోచయ్య తల్లిని చంపాడని పోలీసులు అరెస్టు చేశారు. పోషించలేక నువ్వే చంపేశావు, ఈ టవల్ కూడా నీదేనంటూ పోలీసులు దుబ్బాక కోర్టులో ఛార్జ్ పిటిషన్ పత్రాలను నమోదు చేశారు. దాదాపు కేసు విచారణ 2 ఏళ్లు సాగింది. విచారణ చేసిన అధికారులు పోస్ట్ మార్టం నివేదిక ఇచ్చిన డాక్టర్ల వాంగ్మూలాలను పరిశీలించారు. దీంతో 2015 జనవరి 12న పోచయ్యకు దుబ్బాక కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీంతో పోచయ్యను చర్లపల్లి ఓపెన్ జైలుకు తరలించారు. పోచయ్య చిన్న కొడుకు దావి తన తండ్రి జైలుకి వెళ్లడంతో తట్టుకోలేకపోయాడు. హైకోర్టులో అప్పీల్ చేశాడు. బెయిల్కి అప్లై చేయగా నాడు ఆ పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. ఆ కేసు విచారణ సాగుతూనే ఉంది. ఇక 2018లో పోచయ్యకు పెరోల్ ఇవ్వాలని హైకోర్టును కోరాడు. ఇక విచారణ ఆలస్యం కావడంతో హైకోర్టు పెరోల్ ఇచ్చింది. 2018 ఆగస్టు 15న స్వేచ్ఛా వాయువులు పేల్చాలనుకున్నారు ఆయన. అంటే బయటకు వెళుతున్నాను అనుకున్నాడు. అయితే సడన్ గా ఆగస్టు 14నే చర్లపల్లి జైలు అధికారుల నుంచి ఫోన్ వచ్చింది. దీంతో తమ తండ్రిని ఇంటికి తీసుకెళ్లమని చేసి ఉంటారని భావించారు పోచయ్య కొడుకులు. కానీ వారికి ఫోన్లో విషాదకరమైన వార్త చెప్పారు. మీ నాన్నకు గుండెపోటు వచ్చింది.